హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, నెక్స్ట్ కంపెనీ వచ్చి సిప్లా లిమిటెడ్. ఈ రెండు కంపెనీలలో మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది డేట్స్ ఎప్పుడు, టైం ఎప్పుడు, డిజిగ్నేషన్ ఏంటి, మనకు డిపార్ట్మెంట్ ఏమి ఇస్తారు అనేది క్లియర్గా చూద్దాం. ఇలా టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్. ఈ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏప్రిల్ 26వ తారీఖు నాడు మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 4 PM అంటే 4 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ నిర్వహించే ప్లేసు బ్లూమ్ సైట్స్, ఎలక్ట్రానిక్ సిటీ, 56/A, ఆపోజిట్ విప్రో గేట్ నెంబర్ 5, ఎలక్ట్రానిక్ సిటీ, ఫేస్ 1, ఔసర్ రోడ్, బెంగళూరు. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. కాంటాక్ట్ వచ్చేసి MBVVN రాజు గారు. ఇతని ఫోన్ నెంబర్ వచ్చేసి 9100376029. ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఈ జాబ్కి బీఫామ్, MSc, ఎంఫామ్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. FML RA ఫెయిల్డ్ అయిన ఉండొచ్చు. డిజిగ్నేషన్ వచ్చేసి రెగ్యులేటరీ అఫైర్స్లో ఎగ్జిక్యూటివ్ ఇస్తారు, సీనియర్ ఎగ్జిక్యూటివ్, రెగ్యులేటరీ అఫైర్స్ FML ఇస్తారన్నమాట. ఇంపార్టెంట్ డీటెయిల్స్ వచ్చేసి ఏంటంటే మనకి ఇంటర్వ్యూ సెలక్షన్ అనేది ప్రాసెస్ ఫేస్ టు ఫేస్లో ఇంటర్వ్యూ ఫేస్ చేయడం జరుగుతుంది. HR రౌండ్ కూడా దీనికి ఇంటర్వ్యూలో ఫేస్ చేయడం ఉంటుంది అనమాట. రెగ్యులేటరీ అఫైర్స్ FML డిపార్ట్మెంట్ FML డివిజన్లో 2 to 7 years ఎక్స్పీరియన్స్ అనేది మనకి FML రెగ్యులేటరీ అఫైర్స్లో ఉండాలి. జాబ్ ప్రొఫైల్ ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ ఫిల్లింగ్, రిజిస్ట్రేషన్ అండ్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ గురించి అనేది జాబ్ ప్రొఫైల్ మనకి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మనకి నాలెడ్జ్ అనేది రెగ్యులేటరీ నామ్స్ ఫర్ రెగ్యులేటరీ మార్కెట్స్, ఎమర్జింగ్ మార్కెట్స్ గురించి అనేది నాలెడ్జ్ అనేది మనకు ఉండాలన్నమాట. రెన్యువల్ అండ్ వేరియేషన్ అప్లికేషన్స్ ఫర్ వేరియస్ మార్కెట్స్ బేస్డ్ ఆన్ CTD, ACTD అండ్ అదర్ రీజన్స్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ గురించి అనేది క్లియర్గా ఉండాలి. రెగ్యులేటరీ ఏజెన్సీ అండ్ లోకల్ పార్ట్నర్స్ గురించి అబౌవ్ రీజన్స్ అనేది మనకి క్లియర్గా ఈ రెగ్యులేటరీ అఫైర్స్ గురించి అనేది తెలుసు అనేది ఉండాలి. ఈ రెగ్యులేటరీ అఫైర్స్లో డాక్యుమెంటేషన్స్ లైక్స్ ప్రాసెస్ వ్యాలిడేషన్ గురించి, AME గురించి, స్టెబిలిటీ అండ్ కాంపోజిషన్, లేబులింగ్, బ్యాచ్ రికార్డ్స్, స్పెసిఫికేషన్ అండ్ టెస్ట్ మెథడ్స్, వీటి గురించి మనకి నాలెడ్జ్ అనేది దీంట్లో డాక్యుమెంట్స్ మెయింటైన్ చేసుకుంటా క్లియర్గా రెగ్యులేటరీ అఫైర్స్లో మనకి ఎప్పటికప్పుడు తెలిసేది ఉంటుంది. ICSE గైడ్లైన్స్ గురించి దాన్ని మెయింటైన్ చేసుకుంటే అవేర్నెస్ అనేది అందరికీ కల్పిస్తూ ఉండాలన్నమాట. ఆ గైడ్లైన్స్ అనేది నాలెడ్జ్ మిగతా వాళ్ళకి కూడా ఇస్తూ ఉండాలి. తర్వాత క్రాస్ ఫంక్షనల్ టీమ్ వర్క్ వస్తే మనకి వీళ్ళు రెగ్యులేటరీ అఫైర్స్ వాళ్ళు R&D డిపార్ట్మెంట్లో, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్, ప్లాంట్ QC అండ్ QA డిపార్ట్మెంట్, మార్కెటింగ్ వాళ్ళతో సక్సెస్ఫుల్గా రెగ్యులేటరీ యాక్టివిటీస్ అనేది తర్వాత రెగ్యులేటరీ ఆడిట్స్, డొమెస్టిక్ అండ్ ఎక్స్పర్ట్ రెగ్యులేటరీ అథారిటీస్ గురించి మనకి ఎప్పటికప్పుడు వాళ్ళకి చెబుతూ ఉండాలన్నమాట. ప్రొడక్షన్, ప్లాంట్, QC, QA, మార్కెటింగ్ వాళ్ళకి. ఈ విధంగా మనకి రెగ్యులేటరీ అఫైర్స్ గురించి అనేది చూసాం. మనకి ఈ జాబ్కి వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్స్ అనేది ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. తర్వాత 3 months పే స్లిప్లు, 3 months బ్యాంక్ స్టేట్మెంట్, లాస్ట్ ఇంక్రిమెంట్ లెటర్ ఏమైనా ఉంటే తీసుకెళ్ళాలి, ఆధార్ కార్డు, పాన్ కార్డు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి MSN ల్యాబొరేటరీస్లో ఇంటర్వ్యూస్ అనేది రెగ్యులేటరీ అఫైర్స్, FML దీని గురించి అనేది ఈ జాబ్ గురించి అనేది చూసాం. నెక్స్ట్ మన కంపెనీ వచ్చేసి సిప్లాలో డేట్ వచ్చేసి ఏప్రిల్ 13వ తారీఖు నాడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇక్కడ ఈ అడ్రస్లో రమడాబాయ్ వైందమ్ గంగ్టక్ హోటల్లో సిక్కింలో ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం అనేది జరుగుతుంది. జాబ్ రోల్ వచ్చేసి మనకి ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్గా ఇవ్వడం జరుగుతుంది. డిపార్ట్మెంటు ప్రొడక్షన్, ప్యాకింగ్, QC, QA, QC మైక్రో, ఎలక్ట్రానిక్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్ గురించి డిపార్ట్మెంట్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా, బీఫామ్, ఎంఫామ్, BSc, MSc, బీటెక్, ఎంటెక్ క్వాలిఫికేషన్ మనం చేసి ఉండాలి ఈ జాబులకు సంబంధించి. ఎక్స్పీరియన్స్ 2 to 12 years ఉండొచ్చు. జాబ్ లొకేషన్ వచ్చి అక్కడ సిక్కింలో ఉంటుంది కంపెనీ, అక్కడ సిక్కింలో ఇవ్వడం జరుగుతుంది. 1 copy రెజ్యూమ్ అనేది మ్యాండేటరీగా తీసుకుని వెళ్ళాలి. అప్రెంటిస్గా మనం 12 months అనేది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే ఎలిజిబుల్గా తీసుకుంటారన్నమాట ఈ కంపెనీ. ఈ పాంప్లెట్ కూడా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఏప్రిల్ 13వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. జాబ్ లొకేషన్ సిక్కిం,
వైందం టెక్ వాటర్లో రోలు, డిజిగ్నేషను, జాబ్ డిస్క్రిప్షను, జాబ్ స్పెసిఫికేషన్ అనేది క్లియర్గా మనకి వీటిలో మనకి ఇవ్వటం అవుతుంది. ఏ డిపార్ట్మెంటు, తర్వాత ఏ డిజిగ్నేషన్ అనేది, రోల్ అనేది, ఇలా పాంప్లెట్ చూసి కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం దీంట్లో మనం అన్నీ ఉన్నాయి. స్టిర్లింగ్ అండ్ తర్వాత ఓఎస్డి ట్యాబ్లెట్ క్యాప్సల్స్, ఓఎస్డి స్టిర్లింగ్ ప్యాకింగ్ గురించి, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ గురించి, మెకానికల్ ఇంజనీరింగ్ గురించి, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ గురించి, సేఫ్టీ, ఈహెచ్ఎస్, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ ఎష్యూరెన్స్, క్వాలిటీ కంట్రోల్ అండ్ మైక్రోబయాలజీ, వీటి గురించి దీంట్లో మనకి కావాల్సిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ అని డిజిగ్నేషన్లో ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, మేనేజర్లో వీటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్క డిజిగ్నేషన్ ఏమిటవుతుంది. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్లు వచ్చి కూడా ఇటు పక్కగా మన పాంప్లెట్లో క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. బీఎస్సీ ఎక్స్పీరియన్స్ 2 to 4 to 12 years ఇలాగా ఇవ్వడం జరుగుతుంది. మీ పాంప్లెట్ చూసి కూడా ఇంటర్వ్యూలు అనేవి అటెండ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది డైలీ మీకు అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్ అప్డేట్ చేసే లేటెస్ట్ నోటిఫికేషన్లు అనేవి ఫార్మా జాబు, క్యూసీ జాబు, గౌడ్ జాబులు, ఐటీ జాబులకు సంబంధించి ప్రతిరోజు కూడా ఎవ్రీడే వాక్ అండ్ ఇంటర్వ్యూస్ గురించి చెప్పడం అనేది అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. మీకు అవి నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమంది చేరుతుంది, నాకు సపోర్టింగ్గా ఉంటారు. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. ప్లీజ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.